ఏమైనా ప్రజలారా, రైతు కూలి సహోదరులారా, మేము శ్రీకాకుళం జిల్లా జీసగడ మండలం నడిమల్స పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులం. ఈ నడిమల్స పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు నడిమల్సతో పాటు గదవపాలెం, దాని మీద ఉన్నటువంటి కొండభూమి, ఆ కొండభూమి సుమారు 400 ఎకరాలు. ఈ 400 ఎకరాల పైన ఈనాటి ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క కన్ను పడింది. ఆ ప్రజాప్రతినిధి ఎవరనేది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరికీ తెలుసు. అయితే అలాంటి వ్యక్తి వారి యొక్క సొంత కుటుంబీకులతో కూడుకున్నటువంటి ఒక కంపెనీని రిజిస్ట్రేషన్ చేసి, ఆ కంపెనీ పేరు ఎన్ఈఆర్ సివికాన్ ప్రైవేట్ ఇండస్ట్రియల్, ఇలాంటి ఒక కంపెనీని పెట్టి సుమారు 200 ఎకరాలు భూసేకరణ చేయించి ఆ ప్రజాప్రతినిధి ప్రయత్నం చేస్తున్నాడు. ఆగమేఘాల మీద అక్కడ ఉన్నటువంటి జీసగడ మండలం తహసీల్దార్ నడిమల్స రెవెన్యూ గ్రామానికి వచ్చి ఇక్కడికి పరిశ్రమలు రాబోతున్నాయి, ప్రజలు అభివృద్ధి కాబోతున్నారు అంటూ రైతులు కోల్పోయే భూములకు నష్టపరిహారం ఇస్తామని ఆ భూముల వివరాలు తెలియజేయడానికి చెప్పి గ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రామ సభల్లో బాధిత రైతులు స్పందిస్తూ తాము సాగు చేసుకున్నటువంటి భూములను ఇవ్వలేమని, ఈ భూములే తమకు బతుకునిస్తున్నాయని, ఆ భూములే తమ జీవనాధారమని స్పష్టం చేసి చెప్పారు. కొండను ధ్వంసం చేస్తే కొండపై నుండి వచ్చిన వర్షపు నీటిని కోల్పోవడంతో పాటు పర్యావరణ సమస్యలు, ఇతర అనేక సమస్యలు ఉత్పన్నమై తీవ్రంగా తాము నష్టపోతామని బాధిత రైతులు ఆ సభలోనే చెప్పి కొండ భూములు ఎటువంటి కాలుష్య కారక విధ్వంసకరమైనటువంటి పరిశ్రమలు నెలకొల్పవద్దని ప్రజలందరూ ముక్తాకంఠంతో తహసీల్దార్ సమక్షంలోనే తిరస్కరించారు. ఈ పచ్చని కొండ ప్రాంతం విధ్వంసం చేయవద్దని కూడా బాధిత రైతులు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారి వద్ద కూడా తమ వినతి పత్రాల ద్వారా స్వయంగా కలిసి మొరపెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో కూడా బాధిత రైతులు తమ నిరసన తెలియజేశారు. ఇక్కడ నడిమల్స కొండపైన సుమారు 500 ఎకరాలు, కొండ దిగున మరో 500 ఎకరాలు భూమిని ప్రజలు సాగు చేసుకుని దశాబ్దాలుగా బతుకుతున్నారు. ఈ కొండ నుండి వచ్చిన వర్షపు నీటి ద్వారా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి నీటి కాలువల ద్వారా పెనసాము, చేతిభీమవరము, గెడ్డకంచరాము, నరసింహపురము, ఎందువ, ఎస్పీఆర్పురము, చంద్రపేట తదితర చుట్టుపక్కల గ్రామాల చెరువుల నుండి ఆ చెరువుల ద్వారా మరో 1000 ఎకరాల నుంచి 1500 ఎకరాల వరకు భూముల్లో వ్యవసాయానికి ఒక పంట సాగుకు గ్యారంటీగా నీరు అందుతుంది. ఈ ప్రాంతం అంతా వర్షాధారమే. ఈ కొండ నీటి వల్ల సహజంగా ఈ నేలలో ఓటలు, శలముల వల్ల నికరంగా నీటి లభ్యత చేకూరుతుంది. సుమారు 1,00,000కు పైగా మూగజీవులైనటువంటి గొర్రెలు, మేకలు, ఆవులు, పోతులు ప్రతిరోజు ఈ కొండపైనే పశుగ్రాసాన్ని పొందుతున్నాయి. వర్షాకాలంలో వాటిని ఆవాసంగా ఈ కొండే ఆధారంగా ఉంటుంది. ఇక్కడ 1978లో 170 కుటుంబాలకు 260 ఎకరాల భూమిని డీపట్టా రూపంలో అప్పటి ప్రభుత్వాలు ఇచ్చాయి. సుమారు మరో 8 కుటుంబాలు 15 ఎకరాలు భూములను ఈ కొండ భూములనే సాగు చేసుకుంటూ సుమారు 250 కుటుంబాలు చెందినటువంటి దళిత, బీసీ కులాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా జీవిస్తున్నారు. వీరిలో ఎస్సీ కులానికి చెందిన సుమారు 50 కుటుంబాలు సైతం ఉన్నాయి. నిరుపేద దళిత, బీసీ కులాలకు చెందిన ఈ పేదలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్డ్ భూముల్లో పలు పంటలను వేసుకొని ఈ భూమినే జీవనాధారంగా చేసుకొని రైతులు జీవిస్తున్నారు. ఈ భూముల్లో జొన్న, జీడి, మిరప, వేరుశెనగ, వరి పంటలు వేసుకుని దశాబ్దాలుగా పేద రైతులు, దళితులు బ్రతుకుతున్నారు. కొండ దిగున జీవిస్తున్నటువంటి ప్రజలు రాత్రిపూట వారి పశువులను కొండపైనే ఉంచి వాటి సంరక్షణ చూస్తూ ఉన్నారు. సర్వే నెంబర్లు 33, 34, 35, 36, 38 సర్వే నెంబర్లు భూభాగంలో ఉన్నటువంటి సాగు చేసుకుంటున్నటువంటి నడిమల్స, గదవపాలెం ఈ 2 గ్రామాలకు చెందినటువంటి రైతులను బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నాలు కొందరు వారి స్వార్థ ప్రయోజనం కోసం పూనుకుంటున్నారు. ఈ వాస్తవాలను రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగానే విస్మరించి ఇక్కడ భూములన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులను పంపించి ఇక్కడ ప్రజల్ని వంచన చేయడానికి పూనుకున్నారు. అలాంటి చోట పేద భూములను ఏదో ఒక ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం అప్పగించడానికి వీలు లేదని కొండ భూముల పరిరక్షణ కమిటీగా పలువురు బాధిత రైతులు పలు ప్రాతినిధ్యాలతో ప్రభుత్వ అధికారులను గత 6 మాసాలుగా కోరుతూనే ఉన్నారు. ఇటీవల ఈ 2 గ్రామాలకు చెందిన సుమారు 30 మంది యువకులు స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి బాధిత రైతులు అభ్యంతరాన్ని తెలియజేసినప్పటికీ ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించకపోవడం, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇక్కడ భూమి
కొండ భూమి, ఈ కొండ భూములు ఇండస్ట్రియల్ పార్కును తప్పనిసరిగా నెలకొల్పుతామని 350 ఎకరాల భూమి ఆ పరిశ్రమకు అవసరం ఉంటుందని ఎమ్మెల్యే గారు స్వయంగానే చెప్పడం బాధాకరం. విధ్వంసకర కాలుష్య కారకాలైనటువంటి పరిశ్రమలు అంటేనే ప్రమాదకరమైనవి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని ఇక్కడ నెలకొల్పుతామని కొందరు నమ్మబలుకుతూ వాస్తవానికి మన జిల్లాలో అంతా కూడా విధ్వంసకర కాలుష్య కారక పరిశ్రమలనే నెలకొల్పుతున్నారు. ఇక్కడికి సమీపంలో రణస్థలము, చిలకపాలెం వంటి ప్రదేశాల్లో నెలకొల్పిన పరిశ్రమలు కెమికల్ పరిశ్రమలే. ఈ పరిశ్రమలు వెదజల్లిన కాలుష్యం వలన గ్రామాలు త్రాగునీరు, సాగునీరు కలుషితమయ్యాయి. కాలుష్యంతో ఆ ప్రాంత రైతులంతా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గదపాలెము, నడిమలస ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఊళ్ళను ఖాళీ చేయిస్తారు. కేవలం నడిమలస, గదపాలెము గ్రామాలకే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 10 గ్రామాలకు కూడా ఈ పెను ప్రమాదం రాబోయే రోజుల్లో రాబోతుంది. మిత్రులారా, దూరదృష్టితో ఆలోచన చేయండి. ఈ రోజు అంటున్నారు ఇది ఆరెంజ్ జోను, ఇది ఇబ్బంది ఏమి ఉండదు అంటున్నారు. రాబోయే రోజులు ఇది రెడ్ జోన్గా మారి ఆ గ్రామాలు కాలించే దుస్థితి కూడా మనకి ఏర్పడుతుంది. కనుక నడిమలస, గదపాలెం బాధిత రైతులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా, రైతులందరూ కూడా, ప్రజలందరూ కూడా మరి ఈ పోరాటానికి మీ మద్దతు కావాలని మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పర్యావరణానికి, పచ్చదనానికి హాని కలగకుండా నిలబడదాం. మనను విభజించి మనలో కొందరిని లేనిపోని ఆశలు చూపించి దుష్ట పన్నాగాలు వ్యతిరేకంగా నిలబడి సంఘటితంగానే మన లక్ష్యాన్ని సాధించుకుందాం. రండి, మనలో కొందరిని బెదిరింపుల ద్వారా, మరికొందరిని ప్రలోభాల ద్వారా వశపరుచుకోవాలని తలంపులతో ఈ భూములపైన కన్నేసిన శక్తులు పన్నాగాల ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడదాం. మన కొండలను, మన భూములను, మన సహజ సంపదను, ప్రకృతి ప్రసాదించే సహజ వనరులను ప్రజలందరి సహకారంతో మనమే రక్షించుకుందాం. రండి, 2026 ఆగస్టు 28 ఉదయం 10 గంటలకు నడిమలస సచివాలయం వద్ద మరి శాంతియుతంగా నిర్వహిస్తున్న ధర్నాలో మీరందరూ పాల్గొవాలని ప్రేమపూర్వకంగా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రజలారా, రైతు కూలి సహోదరులారా, మీరందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని మీ మద్దతు కూడా తెలియజేసి రాబోయే రోజుల్లో భయంకరమైనటువంటి కంపెనీలు ప్రాంతానికి రాకుండా మనం ముందుగా జాగ్రత్త పడదామని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఇట్లు నడిమలస, గదపాలెం గ్రామ రైతులం.